అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఊటుకూరు కాళిందిరి. ఈరోజు నుంచి శ్రీకృష్ణ శతకం చెప్పబోతున్నాను. పూర్వం మన కవులు ఏ కావ్యాన్ని ప్రారంభించినా శ్రీకారంతో ప్రారంభించారు. పోతన గారు కూడా తన భాగవతాన్ని శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అంటూ ప్రారంభించారు. అదేవిధంగా నరసింహ కవి గారు కూడా ఈ శ్రీకృష్ణ శతకాన్ని శ్రీకారంతో ప్రారంభించారు. ఇప్పుడు మనం మొదటి పద్యం నేర్చుకుందాం. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము కావుము కృష్ణ. ఇందులో కృష్ణుణ్ణి ఎన్ని రకాలుగా పిలిచారో చూడండి. శ్రీ రుక్మిణీశ, కేశవ, నారద సంగీతలోల, నగధర, శౌరీ, ద్వారక నిలయ, జనార్దన, కారుణ్యంతో మమ్ము కావుము కృష్ణ అన్నారు. ఇందులో రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు తెలుసు కదా, భాగవతంలో కదా. తర్వాత నగధర అంటే తెలుసా, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడే, అందుకని నగధర అనే పేరు వచ్చింది. మిగిలినవన్నీ కూడా నారాయణ స్వామి పేర్లు, శ్రీహరి పేర్లు. అలాగే ద్వారకలో నివసించాడు కదా, అందుకని ఆ పేరు కూడా వచ్చిందన్నమాట. సరేనా? ఈ పద్యాన్ని మనం నేర్చుకుందాము. రేపు మరో కొత్త పద్యంతో వస్తాను. ఈ పద్యాన్ని ఇంకోసారి చదువుతాను, వినండి. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము కావుము కృష్ణ. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.